ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఈరోజు పొదలకూరు పట్టణంలో ఒక బాలికలు ఉన్నత పాఠశాలలో దుర్మార్గంగా అన్యాయంగా గోడ పగలగొట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు చేసినటువంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాలు కాపాడుతాం, ప్రభుత్వ విద్యను కాపాడుతాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ ఆస్తులు, ప్రభుత్వ ఖజానా ఆస్తులు సంపాదనకి ఉన్నది. అందువల్ల దాదాపు 2 రోజులు ఈ ఘటన జరిగితే ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చట్టాలు తీసుకోకపోవడం సిగ్గుచెట్టు. అందువల్ల వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా అక్కడ పగలగొట్టినటువంటి వాళ్ళపైన చట్టం ప్రకారం పారిగోడ కట్టించాలి, వాటర్ ట్యాంక్ కట్టించాలని చెప్పి వేస్తాము. లేని పక్షంలో కూడా మొత్తం ఈ స్కూల్ విద్యార్థులతో ఆందోళన చేస్తాము. అందువల్ల కలెక్టర్, డిఓ గారు, ఇక్కడున్న ఎస్పీ గారు స్పందించి ఈ ప్రభుత్వ స్థలాలు కాపాడండి, లేని పక్షంలో కూడా విద్యార్థి సంఘాలందరూ కలుపుకొని భారీ ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాము. అర్థం నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు మాజీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు పొదలకూరు మండలం గేటు దగ్గర ఉన్నటువంటి దువ్వూరు నారాయణ రెడ్డి బాలికల ఉన్నత పాఠశాల నందు ఈరోజు మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. కారణం, శనివారం రోజున ఈ బాలికల ఉన్నత పాఠశాల నందు ప్రహరీ గోడ మరియు వాటర్ ట్యాంక్ని శనివారం రోజు కొంతమంది వ్యక్తులు పగలగొట్టి అక్కడ ఏదో వాళ్ళు కట్టడాలు కట్టాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈరోజు ప్రభుత్వ భూమి ఆక్రమణ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈరోజు విద్యార్థి సంఘాలు, కుల సంఘాలుగా మేము ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులయ్యాము. అయితే ఉన్నత అధికారులకి అందరికి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు. అయితే కలెక్టర్ గారు దీన్ని చొరవ చూసుకొని అతి త్వరలో ఎవరైతే ఈ వాటర్ ట్యాంక్ని, ప్రహరీ గోడని పగలగొట్టారో అతి త్వరగా వాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని ఈరోజు ఇంకొక దగ్గర కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టుకుంటా తగు చర్య తీసుకొని వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి ఏ విధంగా అయితే పగలగొట్టారో వారే మరి వాటర్ ట్యాంక్ని కట్టించాలా, అదే క్రమంలో ప్రహరీ గోడని కూడా కట్టించాలా. అట్లా కట్టిన క్రమంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఇమ్మీడియట్లీగా మీరు అరెస్ట్ చేయాల్సిందని చెప్పి నేను ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.